Hello students, welcome to the online classes of ABN and PRR College of Science Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The subject auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. Okay students, today's our topic is internal audit. స్టూడెంట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్. తెలుగులో దీన్ని అంతర్గత ఆడిట్ అని అంటారు. అంతర్గత ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్ మీనింగ్ చూద్దాం. ఇంటర్నల్ ఆడిట్ ఈజ్ ఏ రివ్యూ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ రికార్డ్స్ అండర్టేకెన్ విదిన్ ఏ బిజినెస్ బై స్పెషల్లీ అసైన్డ్ స్టాఫ్. సో ఇంటర్నల్ ఆడిట్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక స్పెషల్ స్టాఫ్ ద్వారా బిజినెస్కి సంబంధించిన ఆపరేషన్స్ని చెక్ చేయడాన్ని, ఎగ్జామిన్ చేయడాన్ని, రివ్యూ చేయడాన్ని ఇంటర్నల్ ఆడిట్ అంటారు. సో ఈ విధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా పనిచేసే ఒక స్పెషల్ స్టాఫ్కి ఈ ఆడిట్ వర్క్ని అసైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్నల్గానే ఉంటారు, అంటే ఎక్కడో ఎక్స్టర్నల్గా బయట నుంచి తీసుకొచ్చే పర్సన్స్ ద్వారా ఆర్గనైజేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ని, ఆపరేషన్స్ని ఆడిట్ చేయించడం అని కాదు, కానీ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఉండే స్టాఫ్ ద్వారానే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ని, ఆపరేషన్స్ని చెక్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. దీనినే ఇంటర్నల్ ఆడిట్ అని అంటారు. అంటే ఒక వ్యాపార సంస్థలో అంతర్గతంగా ఉండే సిబ్బంది ద్వారా ఆ వ్యాపార సంస్థ యొక్క వివిధ వ్యవహారాలను లేదా లావాదేవీలను పరీక్షించడాన్ని, సమీక్షించడాన్ని అంతర్గత ఆడిట్ అంటారు. అంటే అంతర్గత ఆడిట్లో వ్యాపార సంస్థకు సంబంధించిన వివిధ వ్యవహారాలు ఆ వ్యాపార సంస్థలో అంతర్గతంగా ఉన్న సిబ్బంది ద్వారానే నిర్వహించబడుతుంది తప్ప బయట నుంచి వేరే ఇతర వ్యక్తులు వ్యాపార సంస్థ యొక్క లావాదేవీలను పరిశీలించడం జరగదు. వ్యాపార సంస్థలో అంతర్గతంగా ఉండే సిబ్బంది ద్వారానే ఆ వ్యాపార సంస్థ యొక్క వివిధ వ్యవహారాలు లేదా లావాదేవీలు పరిశీలించబడతాయి, సమీక్షించబడతాయి. అంటే వ్యాపార సంస్థలో అంతర్గతంగా ఉండే సిబ్బందే వ్యాపార సంస్థ వివిధ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు కాబట్టి దీన్ని అంతర్గత ఆడిట్ అని అంటారు. అంతర్గత ఆడిట్ అని అంటారు. ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గానే కంటిన్యూస్గా జరుగుతుంటుంది. అంటే సంవత్సరం పొడవునా నిరంతరాయంగా సంస్థ యొక్క వివిధ వ్యవహారాలను, లావాదేవీలను ఆ సంస్థలో అంతర్గతంగా పనిచేసే సిబ్బందే, అంటే కొంతమంది సిబ్బందిని ప్రత్యేకంగా ఈ పని నిమిత్తం ఏర్పాటు చేసి ఆ సిబ్బంది ద్వారా ఆడిట్ చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక సంస్థలో నిరంతరాయంగా సంవత్సరం పొడవునా ఆ సంస్థలో కొంత ప్రత్యేకించబడిన సిబ్బంది ద్వారా ఆ సంస్థ యొక్క వివిధ వ్యవహారాలు పరిశీలించడాన్ని, సమీక్షించడాన్ని అంతర్గత ఆడిట్ అని అంటారు, ఇంటర్నల్ ఆడిట్. The term internal audit has been defined as the independent appraisal of activity within an organization for the review of accounting, financial and other business practices as a protective and constructive aim of management. అంటే మేనేజ్మెంట్ యొక్క అకౌంటింగ్ విషయాలను, ఫైనాన్షియల్ మ్యాటర్స్ని, బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రాక్టీసెస్ని ప్రాపర్గా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎగ్జామిన్ చేయడానికే ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో ఏ విధమైన అకౌంటింగ్ సిస్టమ్ అయితే ఉందో అది ఎంత ఎఫెక్టివ్గా పెర్ఫామ్ అవుతున్నది, ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎక్కడ ఎర్రర్స్, ఫ్రాడ్స్ లేవు, దాంతోపాటు బిజినెస్కి సంబంధించిన ప్రాక్టీసెస్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని మేనేజ్మెంట్ తెలుసుకునే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే కొంతమంది స్టాఫ్ని స్పెషల్గా ఈ వర్క్ అసైన్ చేసి వారి ద్వారానే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆపరేషన్స్ని, యాక్టివిటీస్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ఇదే ఇంటర్నల్ ఆడిట్. అంటే ఒక వ్యాపార సంస్థలో అకౌంటింగ్ పని ఎంత సక్రమంగా జరుగుతుంది, వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలు
ఎంత నిజాయితీతో కూడిన విధంగా ఉన్నాయి, మరియు వ్యాపార సంస్థ యొక్క వివిధ విధానాలు ఎంత సమర్థవంతమైన రీతిలో అమలు జరుగుతున్నవి అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే యాజమాన్యము వ్యాపార సంస్థలు అంతర్గతంగా పనిచేసే సిబ్బందినే కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారితో ఈ రకమైన వివిధ వ్యవహారాల యొక్క సమీక్ష నిర్వహించడం చేయిస్తుంటారు. దీనినే అంతర్గత ఆడిట్ అని అంటారు, ఇంటర్నల్ ఆడిట్. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఏంటో చూద్దాం. అంటే అంతర్గత ఆడిట్ యొక్క లక్ష్యాలు అంటే కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఆడిట్ని చేయిస్తూ ఉంటారు. ఆ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వన్, టు కన్ఫర్మ్ దట్ ద లయబిలిటీస్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ బై ద ఆర్గనైజేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ యాక్టివిటీస్. అంటే ఆర్గనైజేషన్ ఏ విధమైన లయబిలిటీస్ అయితే కలిగి ఉందో అటువంటి లయబిలిటీస్ అన్నింటినీ కూడా ఆర్గనైజేషన్కి ఉపయోగపడే పద్ధతిలోనే అటువంటి లయబిలిటీస్ కలిగి ఉంది అని తెలుసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంటర్నల్ ఆడిట్ అనే దాన్ని జరిపిస్తారు. అంటే వ్యాపార సంస్థ కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి చిన్న చిన్న మొత్తాల్లో కానీ పెద్ద మొత్తాల్లో కానీ రుణాలు స్వీకరిస్తుంది. సో వ్యాపార సంస్థ బయట వ్యక్తుల నుంచి కానీ లేదా బయటి రుణ సహాయ సంస్థల నుంచి కానీ ఏ రుణాలైతే తీసుకొచ్చిందో అవి వ్యాపార సంస్థ యొక్క ప్రయోజన నిమిత్తం మాత్రమే తీసుకోబడినవనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఈ అంతర్గత ఆడిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, టు కామెంట్ ఆన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ద ఇంటర్నల్ చెక్ సిస్టమ్. ఆర్గనైజేషన్లో ఏ ఇంటర్నల్ చెక్ సిస్టమ్ అయితే ఉంది, ఏ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది, అవి ఎంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే విషయం మీద కామెంట్ చేయడానికి కూడా ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఒక 3 విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ది ఏంటంటే ఇంటర్నల్ చెక్, సెకండ్ది ఇంటర్నల్ ఆడిట్, థర్డ్ వన్ ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ ఆడిట్, ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ చెక్ అంటే ఒక స్టాఫ్ మెంబర్ చేసే వర్క్ని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా, ఇండిపెండెంట్గా, ఇమ్మీడియట్గా చెక్ చేస్తాడు. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ని కొంతమందిని స్పెషల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆడిట్ వర్క్ని అసైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు టోటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అకౌంటింగ్ మ్యాటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన వర్క్ ఎంతవరకు జరుగుతుంది, వర్క్ ఎంత ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేస్తున్నారు అనే విషయాలను ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఉండేటువంటి స్టాఫే ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ని, ఆపరేషన్ని రివ్యూ చేస్తారు. అది ఇంటర్నల్ ఆడిట్. ఇక థర్డ్ వన్ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్. ఈ ఇంటర్నల్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే ఇంటర్నల్ చెక్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ ఈ రెండింటికంటే ఎక్కువ స్కోప్ ఉన్నదే ఇంటర్నల్ కంట్రోల్. దాన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నల్ చెక్ మరియు ఇంటర్నల్ ఆడిట్ ఈ రెండు కూడా ఇంటర్నల్ కంట్రోల్లో భాగమే. ఇంటర్నల్ కంట్రోల్ చాలా ఎక్కువ స్కోప్ కలిగి ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఈ ఇంటర్నల్ కంట్రోల్లోనే ఇంటర్నల్ చెక్ మరియు ఇంటర్నల్ ఆడిట్ రెండు కూడా కలిసి ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, టు ఐడెంటిఫై ద అథారిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ అసెట్స్ అండ్ అదర్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ డిస్పోజబుల్ ఆఫ్ అసెట్స్. సో ఈ విధంగా బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమైనా అసెట్స్ని పర్చేస్ చేసినా, ఏమైనా అసెట్స్ని డిస్పోజల్ చేసినా వాటికి సంబంధించి ఏ అథారిటీని అంటే ఏ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేయాలి అనేది కూడా ఇంటర్నల్ ఆడిట్ వల్ల తెలుస్తుంది. అంటే ఒక వ్యాపార సంస్థలో ఏవైనా ఆస్తులను క్రొత్తగా కొనుగోలు చేసినా లేదా వినియోగంలో ఉన్న ఆస్తులను అంతటితో వాటి వినియోగం ఆపివేసిన దానికి సంబంధించి ఏ అధికారిని, ఏ వ్యక్తిని బాధ్యుని చేయాలి అనే విషయం సంస్థకు దేని ద్వారా తెలుస్తుంది అంటే ఇంటర్నల్ ఆడిట్, అంతర్గత ఆడిట్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. నెక్స్ట్, టు ఎన్ష్యూర్ దట్ ద స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ విచ్ హ్యావ్ టు బి ఫాలోడ్ బై ద ఆర్గనైజేషన్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్.
అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ దానికంటూ ఏ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ని అయితే సెటప్ చేసుకుందో అవి ప్రాపర్గా ఫాలో అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎన్ష్యూర్ చేసుకోవడానికి కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక వ్యాపార సంస్థలో ఏ విధమైన ప్రామాణిక అకౌంటింగ్ పద్ధతులు అయితే నిర్ణయించబడినవో ఆ ప్రామాణికమైన అకౌంటింగ్ పద్ధతుల ప్రకారమే వ్యాపార సంస్థలో అన్ని లావాదేవీలు నిర్వహించబడుతున్నవనే విషయాన్ని యాజమాన్యం నిర్ధారించుకోవడానికి యాజమాన్యానికి ఉపయోగపడేది అంతర్గత ఆడిట్. నెక్స్ట్ పాయింట్, టు అండర్టేక్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ద మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఒక స్పెషల్ సిచ్యువేషన్లో ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన యాజమాన్యం ఎప్పుడైనా ఆకస్మికంగా సంస్థలో ఏదైనా తనిఖీ చేపట్టాలి అనుకున్నప్పుడు, ఏదైనా విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధించాలనుకున్నప్పుడు అటువంటి ప్రత్యేక ఆకస్మిక తనిఖీకి వ్యాపార సంస్థ యాజమాన్యానికి ఈ అంతర్గత ఆడిట్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, to assist management in achieving the most efficient administration of the operations. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన బిజినెస్ ఆపరేషన్స్ని అది ఎంతో బాగా ఎఫెక్టివ్గా ఆపరేట్ చేయడానికి కూడా ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒక వ్యాపార సంస్థ తన కార్యకలాపాలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఆ వ్యాపార సంస్థకు అంతర్గత ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే అంతర్గత ఆడిట్ వల్ల వ్యాపార సంస్థలో సిబ్బంది ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎంత సక్రమంగా పనిచేస్తున్నారు, ఎంత పట్టుదలతో కృషితో పనిచేస్తున్నారు అనే విషయం యాజమాన్యానికి తెలుస్తుంది. కాబట్టి ఆ పరిశీలన ద్వారా యాజమాన్యము వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది. సో ఇంతవరకు మనము తెలుసుకున్నవి వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్, అంటే అంతర్గత ఆడిట్ యొక్క వివిధ రకాలైనటువంటి లక్ష్యాలు. నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవి అంతర్గత ఆడిట్ యొక్క ప్రయోజనాలు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్, అంతర్గత ఆడిట్ యొక్క ప్రయోజనాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టాఫ్ రిమైన్స్ అలర్ట్. ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ అలర్ట్గా ఉంటారు. ద స్టాఫ్ విల్ బీ అలర్ట్ అండ్ విజిలెంట్ వేర్ ద ఇంటర్నల్ ఆడిట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎక్కడైతే ఒక వ్యాపార సంస్థలో అంతర్గత ఆడిట్ అనేది నిర్వహించబడుతుందో అటువంటి వ్యాపార సంస్థలో పనిచేసే సిబ్బంది జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే స్టాఫ్ అలర్ట్గా ఉండి తమ డ్యూటీస్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారో ద అకౌంటింగ్ వర్క్ రిమైన్స్ కరెక్ట్. అకౌంటింగ్ పని అనేది కరెక్ట్గా ఉంటుంది, యథార్థంగా వాస్తవంగా ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఉన్నటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్ స్టాఫ్ అలర్ట్గా ఉంటారు, కేర్ఫుల్గా ఉంటారు, విజిలెంట్గా ఉంటారు. దానివల్ల అకౌంటింగ్ వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది. రైట్. సెకండ్ పాయింట్, internal audit helps to detect errors and frauds and provides suggestions to improve them, which helps the management to take corrective action. ఇంటర్నల్ ఆడిట్ వల్ల వేటిని మనం డిటెక్ట్ చేయగలము అంటే ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ కెన్ బి డిటెక్టెడ్ బై ది ఇంటర్నల్ ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్ వల్ల మేనేజ్మెంటు ఆర్గనైజేషన్లో ఏవైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ ఉంటే వాటిని డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది. అంత మాత్రమే కాదు, అటువంటి ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ సంభవించకుండా అవసరమైన సజెషన్స్ని కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్కి ఇంటర్నల్ ఆడిట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఒక వ్యాపార సంస్థలో ఏవైనా తప్పులు జరిగినా, మోసాలు సంభవించినా అటువంటి వాటిని గుర్తించడానికి, కనిపెట్టడానికి అంతర్గత ఆడిట్ ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, అటువంటివి సంభవించకుండా వాటిని నివారించడానికి వ్యాపార సంస్థలో తీసుకోవాల్సిన చర్యల గూర్చి అవసరమైన తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్కి ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్, ఇంటర్నల్ ఆడిట్ internal audit detects the misuse of resources. ఆర్గనైజేషన్కి సంబంధించిన రిసోర్సెస్ ఏవైనా కానీ మిస్యూజ్ అయినట్లయితే వాటిని కూడా డిటెక్ట్ చేయడానికి ఇంటర్నల్ ఆడిట్ అనేది బాగా యూజ్ అవుతుంది.
సో ఏవైతే రిసోర్సెస్ మిస్యూజ్ అవుతున్నాయో దాని ద్వారా బిజినెస్లో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఏది ఉంటుందో దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది. సో ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఏవైతే రిసోర్సెస్ మిస్యూజ్ అవుతున్నాయో అటువంటి వాటిని డిటెక్ట్ చేసి బిజినెస్లో ఏ విధమైన అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ లేకుండా చూసుకోవడానికి మేనేజ్మెంట్కి ఇంటర్నల్ ఆడిట్ అనేది ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. అంటే వ్యాపార సంస్థలో వనరులు ఏవైనా కానీ దుర్వినియోగం అవుతున్నట్లయితే అటువంటి వనరుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి అంతర్గత ఆడిట్ ఉపయోగపడుతుంది. వనరుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి అంతర్గత ఆడిట్ అనేది సహాయపడుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలో ఏ విధమైన అనవసరమైన వ్యయం లేకుండా కూడా వ్యాపార సంస్థ యాజమాన్యానికి ఈ అంతర్గత ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. సో అంతర్గత ఆడిట్ వల్ల వనరుల దుర్వినియోగాన్ని మనం గుర్తించి దాన్ని నివారించవచ్చు. దాని ఫలితంగా వ్యాపార సంస్థలో ఏ విధమైన అనవసర వ్యయము అనేది ఉండదు. 4th పాయింట్, ఇంటర్నల్ ఆడిట్ checks the efficiency of staff which helps to increase the efficiency of them. ఇంటర్నల్ ఆడిట్ వల్ల స్టాఫ్ యొక్క ఎఫిషియన్సీని మనం చెక్ చేయొచ్చు. సో స్టాఫ్ యొక్క ఎఫిషియన్సీని చెక్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ను కూడా ప్రొవైడ్ చేసి మనం స్టాఫ్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత నైపుణ్యంతో సమర్థతతో పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి అంతర్గత ఆడిట్ ఉపయోగపడుతుంది. సో అంతర్గత ఆడిట్ వల్ల సంస్థలో పనిచేసే సిబ్బంది ఎంత నైపుణ్యంతో ఎంత సమర్థతతో పనిచేస్తున్నారని తెలుసుకున్న తర్వాత వారి యొక్క సమర్థతను నైపుణ్యాలను పెంచడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సిబ్బందిలో సమర్థతను మరింత పెంచడానికి కూడా ఈ అంతర్గత ఆడిట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 5th పాయింట్, ఇంటర్నల్ ఆడిట్ చెక్స్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, డిటెక్ట్స్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ఇట్స్ కరెక్షన్ విచ్ మేక్స్ ద యాక్ట్ ఆఫ్ ఫైనల్ ఆడిటర్ ఈజియర్. ఇంటర్నల్ ఆడిట్లో ఏమేమి జరుగుతుంటాయి అంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేస్తారు. సో అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయడం వల్ల వాటిని డిటెక్ట్ చేసి వాటిని ప్రివెంట్ చేస్తారు. సో అకౌంటింగ్ బుక్స్ అనేవి మ్యాక్సిమం కరెక్ట్గా ఉండేటట్లుగా స్టాఫ్ ట్రై చేస్తారు. దానివల్ల జరిగే విషయం ఏంటంటే ఆడిటర్ యొక్క ఫైనల్ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఆడిటర్ ఫైనల్ వర్క్ ఏ విధంగా ఈజీ అవుతుందంటే ఆడిటరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీప్గా డీటెయిల్గా తరోగా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. దానికి గల కారణం ఏంటంటే ఆడిటర్ ఆడిట్ చేస్తున్న బుక్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్లో ఏముంది అంటే ఇంటర్నల్ ఆడిట్ ఉంది. అంటే ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గానే స్టాఫ్ ఇంటర్నల్ ఆడిట్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఫైనల్గా ఆడిటర్ చేసేది ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది. ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఉండే స్టాఫే ఆడిట్ చేస్తున్నారు కాబట్టి అది ఇంటర్నల్ ఆడిట్ అవుతుంది. సో ఇంటర్నల్ ఆడిట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ఇండిపెండెంట్ అవుట్ సైడర్ నుంచి, అంటే బయట నుంచి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఒక అవుట్ సైడ్ పర్సన్ నుంచి, అంటే ఆడిటర్ నుంచి ఆడిట్ చేస్తారు. అది ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది. సో ఆడిటర్ ఫైనల్గా ఆడిట్ చేసేటప్పుడు అతనికి ఇంటర్నల్ ఆడిట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అతనికి ఇంకా ఫైనల్గా జరిగే ఆడిట్ వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. 5th పాయింట్ ఏంటంటే తెలుగులో అంతర్గత ఆడిట్ వల్ల వ్యాపార సంస్థలో సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యాపార సంస్థలో అంతర్గతంగా పనిచేస్తున్న సిబ్బంది సంవత్సరం పొడవునా నిరంతరాయంగా సంస్థ ఖాతా పుస్తకాలు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఆడిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ ఉండవు. ఒకవేళ ఉంటే వాటిని నివారిస్తారు. ఫలితంగా అకౌంటింగ్ బుక్స్ చాలా కరెక్ట్గా వాస్తవంగా యథార్థంగా ఉంటాయి. కాబట్టి ఆ తరువాత సంవత్సరాంతాన లేదా ఆర్థిక సంవత్సరం ముగించబడ్డ తర్వాత ఆడిటర్ చేసే ఆడిట్ పని సులువైపోతుంది. ఎందుకంటే సంవత్సరం పొడవునా నిరంతరాయంగా సంస్థలో అంతర్గతంగా పనిచేసే సిబ్బంది ఆడిట్ పని చేశారు. కాబట్టి ఇక సంవత్సరాంతాన లేదా సంవత్సరం ముగించబడిన తర్వాత ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే వ్యాపార సంస్థతో సంబంధం లేని ఒక బయటి వ్యక్తి వచ్చి ఆడిట్ చేస్తాడు. ఆ విధంగా సంవత్సరాంతాన లేదా సంవత్సరం ముగించబడిన తర్వాత ఆడిటర్ ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ యొక్క పని చాలా సులభమవుతుంది.
Sixth point, internal audit increases the morale of honest staff because evaluation of performance of any staff will be made at any time. అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ వాళ్ళ డ్యూటీస్ ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తున్నారో లేదో అని ఇంటర్నల్గానే దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా స్టాఫ్ అనేవాళ్ళు చాలా హానెస్టీగా పనిచేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు మోరల్ వాల్యూస్ అనేవి డెవలప్ అవుతాయి. ఇది ఇండైరెక్ట్గా ఆర్గనైజేషన్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అంటే అంతర్గత ఆడిట్ వల్ల వ్యాపార సంస్థలో పనిచేసే సిబ్బంది యొక్క నిజాయితీ పెరుగుతుంది, వాళ్ళలో నైతిక విలువలు పెరుగుతాయి. అంటే వ్యాపార సంస్థలో అంతర్గతంగానే ఆడిట్ అనేది జరిగిపోతుంది కాబట్టి సంస్థలో సిబ్బంది చాలా వరకు నిజాయితీగానే పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడా కూడా తప్పులు చెయ్యరు. మోసాలకు అక్రమాలకు పాల్పడడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపార సంస్థలో పనిచేసే సిబ్బంది నిజాయితీగా పనిచేస్తారు, వారిలో నైతిక విలువలు కూడా పెంపొందుతాయి. సో ఈ విధమైన అడ్వాంటేజెస్ అన్నీ ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఒక ఆర్గనైజేషన్కి చేకూరడం జరుగుతుంది. సో ఇంటర్నల్ ఆడిట్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి స్టాఫ్లో కొంతమంది స్టాఫ్ని సెపరేట్గా స్పెషల్గా సెలెక్ట్ చేసి వాళ్ళతో ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆడిట్ వర్క్ని చేయిస్తారు. సో ఈ విధంగా ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఉండే స్టాఫ్తోనే ఆడిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంటర్నల్ ఆడిట్ అని అంటారు, అంతర్గత ఆడిట్.